హలో హలో వ్యూయర్స్, ఒకసారి ఇటు చూడండి. ఇవాళ అల్లం చట్నీ ఎట్లా చేసుకుందామో చూద్దామా. ఈ అల్లం చట్నీ దోశ, ఇడ్లీ, పూరి అన్నిటికీ బాగుంటుంది. హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఎట్లా చేద్దామో చూద్దాం ఇవాళ. ఈ అల్లం చట్నీ కోసం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ధనియాలు, మనం ఏ కప్పుతోనైతే అల్లం తీసుకున్నామో దానితో సమానంగా అన్నీ అవే కప్పుతో తీసుకోవాలి. 1 కప్పు ఉప్పు, తర్వాత 1 కప్పు చింతపండు, 1 కప్పు బెల్లము, 1 కప్పు కారము, 1 కప్పు పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, ఆ తర్వాత 1/2 టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూను ఇంగువ. ఇది నేను 2 కప్పుల క్వాంటిటీ తీసుకున్నానండి. కొంచెం చింతపండు డ్రైగా వేసాను, కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని వేసాను. చింతపండును కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఆ నీళ్ళతో పాటు వేస్తేనే కొంచెం చట్నీ అనేది గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉంటుంది. అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ పదార్థాలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆవపొడి వేసుకుంటే బాగుంటుంది. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఇడ్లీ, దోశ, వడలోకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇది మీకు కావాల్సినప్పుడు కొంచెంగా తీసుకొని ఒక గిన్నెలోకి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకొని తినొచ్చు. ఇందులో చింతపండు నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. చింతపండు నానే వరకే వేసుకుంటే కొంచెం తిక్కుగా ఉంటుంది చట్నీ. ఇప్పుడు దీన్ని ఒక జాడీలోకి ఎత్తి పెట్టుకుంటే 3 months వరకైనా నిల్వ ఉంటుంది. దీన్ని మనకు కావాలనుకున్నప్పుడు చిన్న గిన్నెలోకి కొంచెంగా తీసుకొని కొన్ని నీళ్లు కలుపుకొని ఇడ్లీ, దోశ, వడలోకి ఎంజాయ్ చేయొచ్చు. హోటల్ స్టైల్లో అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం.